Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. జిల్లా పర్యటనలో భాగంగా అనకాపల్లి వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, హోంమంత్రి అనిత ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, విశాఖపట్నం భోగాపురం విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు హయాంలో పనులు చేపట్టి పురోగతి సాధించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే భోగాపురం విమానాశ్రయంలో విమానాన్ని లాంచ్ చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపుతున్నారని, అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశాం, రైతులకు భూములపై రక్షణ కల్పించేలా రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అనకాపల్లి జిల్లాలో పాల్పంచుకుని నిజంగా చాలా సంతోషదాయకం. ఉదయాన్నే అడ్డు రోడ్డులోని నూతనంగా ఏర్పడినటువంటి రెవెన్యూ డివిజన్ ఆఫీస్ని సందర్శించడం, అక్కడి నుంచి స్కూల్లో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా సైకిళ్ళు, తర్వాత నూతన పాస్బుక్లు ఏదైతే పట్టదారు పాస్బుక్లు ఇస్తా ఉన్నామో ఆ కార్యక్రమం చేయటం, మరి ఇప్పుడు అనకాపల్లి రూరల్ మండలంలో కొత్తూరు విలేజ్లో ఒక అద్భుతమైనటువంటి రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళో కంఫర్ట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది, ఆ కంఫర్ట్ ఏర్పడించి అలాగే ప్రజలకు కూడా మంచి వసతులు ఉండే విధంగా 2018లోనే ఇది ఆలోచన చేసి అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేయడం. 1 ఎకరం స్థలంలో 30 సెంట్ల బిల్డింగు, 3 కోట్ల వ్యయంతో అద్భుతమైనటువంటి ఇది ఒక సదుపాయం. ఈ యొక్క సముదాయాన్ని ఈరోజు ఓపెన్ చేయడం, అలాగే మూడా పార్క్కి ఏదైతే 4.5 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తూ ఉన్నారో అది, అలాగే పక్కన లారెస్ వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్తో చెరువుకి 2.5 కోట్ల రూపాయలతో ఎవరు స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక పాజిటివ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటారో హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్గా ఉండాలి అనే లక్ష్యంతో, అదే లక్ష్యంతో ఇవన్నీ పాజిటివ్ వైబ్రెంట్ థింగ్స్ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత 18 నెలల్లో కూడా మేము చెప్తా ఉన్నాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. సూపర్ 6 అని చెప్పి సూపర్ 18 కార్యక్రమాలు చేశాము. దాంట్లో ముఖ్యంగా అన్ని కూడా ఉమెన్ సెంట్రిక్ కార్యక్రమం చేశాం. మరి ఈ రోజున ఇక్కడ కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని సకాలంలో ఈ యొక్క కట్టడాన్ని పూర్తి చేయటం, దానికి సహకరించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అలాగే మా హోంమంత్రి గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి, చైర్మన్ గోవిందరావు గారికి, మా రాజు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, ఏదైతే 18 నెలల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, అవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత డిపార్ట్మెంట్కి ఉంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఇప్పుడే మా సోదరు చెప్తా ఉండింది కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డిసిప్లిన్ అని. సో డిసిప్లిన్గా ఈ రిఫార్మ్స్ అన్ని కూడా క్షేత్ర స్థాయిలో అందరికీ కూడా తెలియజేయటం, ఆ అమలు తీరుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం కూడా మా బాధ్యత. అవి చేసుకుంటూ కూడా మేము ఉన్నాము. ఏదైతే పేద ప్రజల యొక్క కాంక్ష, ఒక ఎమోషన్ అందరికీ ఉంటుంది భూమి పట్ల, ఆ ఎమోషన్ని కాపాడాలి అని చెప్పే లక్ష్యంతో మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. ముఖ్యంగా సక్సెషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, అంటే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులని 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే 100 రూపాయలు చేయడం, 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయలకే వాటిని మార్చే విధంగా కార్యక్రమం చేశాం. గత ప్రభుత్వం తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి, ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం రీసర్వే అనేది మభ్యపెట్టి, ఆ సర్వే ద్వారా భూమిపై ఉన్నటువంటి పరిస్థితిని కనుక్కొని దాన్ని లాక్కునే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేసే విధంగా లేదు. కాబట్టి దాన్ని రద్దు చేసి ఈరోజు రీసర్వే 2.0 పగడబందీగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. కొన్ని పత్రికలు చాలా తప్పుగా రాస్తూ ఉన్నాయి, కానీ పగడబందీగా మా రెవెన్యూ అధికారులందరూ కూడా గ్రామ సభలు నిర్వహించి గత సంవత్సరం
తర్వాత రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించి ఏదైతే 2,30,000 పాస్బుక్లు తప్పుగా వచ్చాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా పాస్బుక్లు తప్పుగా ఉన్నావు, ఎందుకంటే 22 లక్షల పాస్బుక్లో 2,30,000 మేము మార్చాము. ఇంకా ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా తప్పకుండా మారుస్తాయి. ఎందుకంటే లార్జ్ స్కేల్లో ఎక్కడో కమ్యూనికేషన్ ఏదో చిన్న మిస్టేక్స్ జరుగుంటాయి. అవన్నీ కూడా తప్పకుండా మేము రెక్టిఫై చేసి పేదవాడికి వాడికి కావాల్సినటువంటి పాస్బుక్ ఎనీ పట్టాదారికి ఆ పాస్బుక్ అనేది అన్ని కరెక్షన్స్తో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎవరైతే ఇక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ప్రత్యేకంగా తీసుకుని వారికి అందజేయాలని చెప్పేసి కూడా మేము చేస్తాము. ఈ కార్యక్రమం కూడా అంటే ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మేము 2nd to 9th అని పెట్టుకున్నాం. బట్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే వారసత్వంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు పాస్బుక్ అనేది వాళ్ళకి ఇంటికి డెలివరీ అయ్యే విధంగా, ఎందుకంటే ఇంత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పాము, ఇప్పుడేమో డూయింగ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ అని చెప్తా ఉన్నాం, మేము స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ చెప్తా ఉన్నాం. అతి వేగంగా వాళ్ళకి డెలివరీ చేయాలనే లక్ష్యంతో, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఒక తపనతో పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానానికి తీసుకెళ్లాలని చెప్పేసి స్థలాలకి ఉపాధి కల్పనలో కూడా పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ చేసుకుని పోతా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్రకి ముఖద్వారం అయినటువంటి ఈ అనకాపల్లి ప్రాంతం అభివృద్ధి చెందడం నిజంగా చాలా ఆనందదాయకం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొచ్చాము మనం కొత్తది, అలాగే ఎన్నో కంపెనీస్ కూడా ఇటువైపు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ముఖద్వారం ఉత్తరాంధ్రకి అద్భుతంగా అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షిస్తా ఉన్నాం. ముఖ్యంగా అయితే భోగాపురం నిన్న ఎయిర్పోర్ట్లో మొదటి ఫ్లైట్ దిగిందో, గౌరవ మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురంలో ట్రయల్ రన్ దిగారు. నిజంగా అభినందదాయకం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉండాలి అనే లక్ష్యంతో ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ చేస్తే, గత పరిపాలకుడు 2019 నుంచి 24 పరిపాలించినటువంటి రాక్షస పరిపాలకుడు దాన్ని ఆపాలని చెప్పి చూసి కోర్టులో కేసు వేసిన సంగతి మనం చూసాము. అలాగే అక్కడికి వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, మన భూములు మనం కాపాడుకుందామని రెచ్చగొట్టిన దూరంగా మనం చూసాం. మరి ఈ రోజున 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 90% పనుల వరకు తీసుకెళ్లి రేపు జూన్కు ఓపెన్ అవుతా ఉందంటే ఈ ప్రాంత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లానే సమ్మిట్ ద్వారా వచ్చిన పెట్టుబడులన్నీ కూడా చెప్పే స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ అని చెప్పాను, అన్నీ కూడా 2028 కల్లా అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చే దిశగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అలా అందరం కూడా సమిష్టిగా చాలా కీలకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కాబట్టి అందరూ కూడా సమిష్టిగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కొన్ని సమస్యలు ఉన్నాయో కూడా తెలియజేశారు, వాటిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని కూడా తప్పకుండా పరిష్కరిస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.